అదే నమస్కారం. మరలా చెప్తున్నాను అబ్బాయి, ఆడవాళ్ళ విషయంలో మాత్రం మీరు ఏ మాత్రం నోరు జారినా వాళ్ళు దరిదారు వేలు తేడాగా బిహేవ్ చేసినా దోల తీర్పెద్ది చెప్తున్నా. ఉదయనిధి స్టాలిన్ త్రిష విషయంలో కింద ఎవడో ఉండి రెచ్చగొట్టాడు. ఆయన తంజావూరు ఎక్కడో నిన్న వెళ్ళాడు. డిఎంకే పార్టీ చెందిన సభ మాట్లాడుతూ ఈ విజయ్ ఫెయిల్ అయ్యాడు, కావేరీ నది జలాలని ఇంటర్ను తీసుకురాలేకపోయాడు, అద్దెనిధిని మాట్లాడుతూ ఉంటే ఆయనకి ఎప్పుడో టెన్షన్ అయ్యా అని అన్నాడు. కింద నుండి త్రిష అన్నారు. అవును, ఆయనకు ఆ టెన్షన్ ఉంది అన్నారు. ఇందులో త్రిషని మళ్ళీ అంటూ ఉన్నారు, ఈ నీళ్లు వచ్చినా రాకపోయినా ఆ నీళ్లు మాత్రం వస్తాయి మన విజయ్కి అని చెప్పేసి అన్నాడు. దాంతో ఇది డబుల్ మీనింగ్ అంటే నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు, ఏం డబుల్ మీనింగ్ ఉందా ఏంటని చెప్పేసి. మీకు ఎవరైనా అర్థమైతే కింద కామెంట్ తెలియచేయండి. బట్ తమిళం కదా, మరి అక్కడ వాళ్ళ మీనింగ్ అంటే నాకు అర్థం కాలేదు. మొత్తానికి అయితే దానిని తీసుకెళ్ళి స్టేట్ మహిళా కమిషన్ కంప్లైంట్ చేశారు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఓవరాల్గా అంటే ఎలాగంటే అసలు త్రిషకి విజయ్కి లింక్ పెట్టాల్సిన అవసరం ఏంటి ఈ మనిషికి? ఆల్రెడీ సంగీత విజయ్ విడాకుల కేసు కోర్టులో ఉంది. త్రిషాదారుడు త్రిష ఉంది, విజయదారుడు విజయ్ ఉన్నాడు. అసలు ఎందుకు త్రిషాని తీసుకొస్తారు? త్రిష టాపిక్ అనేది విజయ్కి టెన్షన్ ఎందుకు అయింది? తర్వాత ఏ నీళ్ళు ఎక్కడికి వచ్చిన రాకపోయినా త్రిష ఇంటికి మాత్రం నీళ్ళు వెళ్తాయి అన్నట్టు ఇలా ఎందుకు త్రిష టాపిక్ తెచ్చి విజయ్ని హైలైట్ చేస్తాడు ఈ మనిషి? తప్పు కదా అని చెప్పేసి కేసులు పెట్టారు. జస్ట్ కొద్దిసేపు క్రితమే ఉదయనిధి స్టాలిన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారని అంటున్నారు, బట్ క్వశ్చన్ చేయడానికి తీసుకెళ్లారని అంటున్నారు. ఇంకొక డైలాగు, ఈలోపు హైకోర్టుకి అప్రోచ్ అయ్యాడు. యాంటిసిపేటరీ బెయిల్ కోసం హైకోర్టుకి అప్రోచ్ అన్నాడు. అరెస్ట్ చేయకుండా యాంటిసిపేటరీ బెయిల్ మ్యాక్సిమం క్వశ్చన్ చేసి పంపిస్తారు అనుకుంటూ ఉన్నాం. బట్ ఏమాటగా ఆ మాట ఉదయనిధి కొన్ని నోటి దోల నాకు తెలిసి మన భారతదేశంలో ఎవరికీ ఉండదు, అంత నోటి దోలగాడు. సనాతన ధర్మాన్ని వచ్చేసి డెంగ్యూ అన్నాడు, మలేరియా అన్నాడు, నిర్మూలించాలన్నాడు. చివరికి వాళ్ళ పార్టీని తుడిచిపెట్టేశారు జనాలు. బట్ వాడు గెలిచాడు, ఓడిపోవాల్సింది. వాడు వీడు అన్నాడు ఏమనుకోవద్దే, నేను కరెక్ట్గానే మాట్లాడుతుంది. ఎందుకంటే అతను మాట్లాడిన మాటలు అట్లాంటి. అతను క్రిస్టియను, క్రైస్తవం అతను గొప్ప, అందరూ ఫాలో అయ్యే ఈ నేల మీద ఈ సనాతన ధర్మం ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఉంటూ దానిని తప్పుపడతాడు. ఏమనాలి మరి వాడిని? సరే, ఇప్పుడు త్రిష టాపిక్ తీసుకుందాం. గతంలో త్రిష మీద చెడుగా వాగాడు, ఇప్పుడు మరలా అలాగే వాగాడు. సో అరెస్ట్ చేసి జైల్లో పెడితే బాగుండేది. మరి ఇది ఉదయనిధి స్టాలిన్కి ఒక కూతురు ఉందట, మరి ఆ పాపను అంటే వాడికి ఎట్టుండిద్ది? భార్య ఉంది, అమ్మ ఉంది, మరి వాళ్ళని చెప్పాలి కదా. ఈ రెండు కోతలు కూస్తూ ఉంటే ఆ స్టాలిన్ మాత్రం ఏం మాట్లాడతలే. సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? దయచేసి ఆడవారి గురించి మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడండి. మగవాళ్ళు కూడా వాళ్ళు కొంచెం పెద్ద పోస్టులో ఉన్నారంటే కొంచెం జాగ్రత్త. ఎందుకంటే ఎవడు కేసు పెడతాడో అర్థం కావట్లా, ఎందుకు కేసు పెడతాడో అర్థం కావట్లా. అధికారంలో ఉన్నారంటే చాలు ఇక పోలీసులు వచ్చేస్తున్నారు, పద అంటున్నారు, లేదా స్టేట్మెంట్ ఇవ్వ అంటున్నారు. సో జాగ్రత్త. మొత్తానికి ఉదయం స్టాలిన్ త్రిష మీద కూసిన పోతలు లోపలికి పట్టుకెళ్ళిపోయినారు. మ్యాక్సిమం ఈవినింగ్లో బయటకు వస్తాడని అనుకుంటూ ఉన్నా. కోర్టు కూడా యాంటిసిపేటరీ బెయిల్ వచ్చారు అనిపిస్తుంది.